చాదర్ఘట్లో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపారని అన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఈ ఘటనలో రౌడీ షీటర్కు గాయాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు పోలీసులు. డీసీపీ ఆయన గన్మెన్ కు కూడా మలక్పేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు డాక్టర్లు. నిందితుడిపై ఇదివరకే పలు పోలీస్ స్టేషన్లలో 20 కేసులు ఉన్నాయన్నారు. 2 ఏళ్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడని తెలిపారు సిపి సజ్జనార్. పారిపోయిన మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు పోలీసులు. చాదర్ఘట్లో పారిపోతున్న సెల్ ఫోన్ దొంగలను పట్టుకునే సమయంలో డీసీపీపై కత్తిదాడి చేశారని అన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఆ తర్వాత డీసీపీ దొంగలపై ఫైర్ ఓపెన్ చేశారన్నారు. 2 రౌండ్లు కాల్చారని తెలిపారు. గాయపడిన దొంగకు చికిత్స అందిస్తున్నామన్నారు. స్వల్పంగా గాయపడ్డ డీసీపీ గన్మెన్లకు ట్రీట్మెంట్ అందించామని తెలిపారు. సెల్ ఫోన్ దొంగ మహమ్మద్ అన్సారీ అని 20 కేసుల్లో నిందితుడని తెలిపారు. పారిపోయిన మరో అఫెండర్ కోసం గాలిస్తున్నామని తెలిపారు సిపి సజ్జనార్. కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య ఆనే గన్మ్యాన్ ఆనెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆమె ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్లు ఫైర్ చేయడం జరిగింది. హైదరాబాద్ చాదర్ఘట్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య సిపి కార్యాలయంలో మీటింగ్ కు వెళ్లి తిరిగి తన ఆఫీస్ కి వెళ్తున్నారు. అదే సమయంలో చాదర్ఘట్ వద్ద సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న 2 దొంగలను గుర్తించారు డీసీపీ. వాళ్లను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య ప్రయత్నించగా ఓ దొంగ కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో డీసీపీ గన్మెన్ కింద పడ్డాడు. వెంటనే డీసీపీ చైతన్య గన్మెన్ వెపన్ తీసుకుని దొంగపై 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఒకరిని షూట్ చేసినాంలా వాడు ఇటు పారిపోతున్నాడు అంటే సరే సార్ అని చెప్పి సార్తో పాటు ఇటు వచ్చినాం. ఇటు వస్తే అటు బిల్డింగ్ నుంచి దూకి గ్రౌండ్ నుంచి దాటిపోయి ట్రై చేసిండు. ఆయన అక్కడనే జారి పడ్డాడు. పడితే అక్కడ పట్టుకున్నాము. అక్కడ పట్టుకున్నాక ఆయన సార్ కొడితే తెలిసింది 2 బుల్లెట్స్ ఆయన దాకినాయి. ఒక నడుము దాకింది, ఒక చెయ్యికి దాకింది. మా ఇంటి పై నుంచి వచ్చి గ్రౌండ్ లో దుంకిండు. గ్రౌండ్ లో దుంగగానే వచ్చి మళ్ళీ కూడా అక్కడ చెట్టు పైన వచ్చి జాలి ఎక్కి మెయిన్ రోడ్ కు పారిపోదామని చూసిండు. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టుకొని అరవగానే మన చేజ్ చేసుకుంటూ డీసీపీ గారు ఈ రోడ్ నుంచి వచ్చేసి స్పాట్ లో పట్టుకొని తీసుకెళ్లారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు భవనంపై నుంచి విక్టరీ మైదానంలోకి దూకాడు దొంగ. తీవ్ర గాయాలతో కింద పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. నాంపల్లిలోని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలిని సౌత్ సెంట్రల్ జోన్ డీసీపీలు స్నేహ మెహ్రా, శిల్పవల్లి పరిశీలించారు. దొంగతో జరిగిన పెనుగులాటలో స్వల్పంగా గాయపడిన డీసీపీ చైతన్యకు మలక్పేట హాస్పిటల్లో చికిత్స అందించారు డాక్టర్లు. సిటీలో నేరాలు చేసేవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు హైదరాబాద్ సిపి సజ్జనార్.